ఈరోజు కష్టమైనదే రేపు ఇంకా అధ్వానంగా ఉంటుంది. కానీ ఎల్లుండి వెలుగు వచ్చి తీరుతుంది. అందుకే ఎప్పుడూ వదులుకోకు. అసలైన వ్యాపారవేత్తకు శత్రువులు ఎవరూ ఉండరు. నువ్వు ఇది అర్థం చేసుకుంటే ఆకాశమే నీ హద్దు. నువ్వు అసలు ప్రయత్నమే చేయకపోతే అవకాశం ఉందో లేదో నీకు అసలు ఎలా తెలుస్తుంది? నువ్వు కోతుల ముందు అరటి పండ్లను డబ్బులను ఉంచితే కోతులు అరటి పండ్లనే తీసుకుంటాయి. ఎందుకంటే కోతికి డబ్బుతో ఎక్కువ అరటి పండ్లను కొనవచ్చని తెలియదు. ఉద్యోగం, వ్యాపారం కూడా అలాంటివే. మూర్ఖుడు మాత్రమే నోటిని వాడుతాడు, తెలివైనవాడు మెదడును వాడుతాడు, వివేకవంతుడు మనస్సును వాడుతాడు. నీ ఉద్యోగులు నీకంటే ఎక్కువ సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలి. లేకుంటే నువ్వు తప్పుడు వ్యక్తిని నియమించుకున్నావని అర్థం. నీ చుట్టూ ఉన్న వారందరినీ నువ్వు శత్రువులుగా చూస్తే నీ చుట్టూ ఉన్న వారంతా నీ శత్రువులే అవుతారు. నువ్వు ఏమీ చేయకపోతే ఏదీ సాధ్యం కాదు. విజేతలు ఎప్పుడూ సాకులు చెప్పరని నువ్వు గమనించే ఉంటావు. నువ్వు వదిలేయకుండా ఉంటే నీకు ఇంకా అవకాశం ఉన్నట్టే. వదిలేయడమే అతిపెద్ద వైఫల్యం. అందరూ చూడలేని అవకాశాలే అసలైన అవకాశాలు. నీ ఉద్యోగులను నీ కోసం కాదు, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయించు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం తప్పులు చేయడం ప్రారంభిస్తాం. నీ సామర్థ్యాల కంటే నీ వైఖరి చాలా ముఖ్యం. అలానే నీ సామర్థ్యాల కంటే నీ నిర్ణయాలు చాలా ముఖ్యం. నీ జీవితంలో ఒకసారి ఏదైనా ప్రయత్నించు. ఏదో ఒక పనిలో కష్టపడు, మారడానికి ప్రయత్నించు. చెడు ఏమీ జరగదు. నీకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం సహనం. నీ ప్రత్యర్థి నుండి నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి, కానీ కాపీ కొట్టకూడదు. కాపీ కొడితే అదే నీ అంతమవుతుంది. ఒక నాయకుడికి దూరదృష్టి అవసరం. అతని అనుచరుల కంటే ఎక్కువ ముందు చూపు అతనికి ఉండాలి. సరైన వ్యక్తులను కనుగొనడానికి ప్రయత్నించు, ఉత్తమ వ్యక్తులను కాదు. జనాలు నీ గురించి గొప్పగా చెప్పినప్పుడు పొంగిపోకు. నువ్వు నీలా ఉండు, అది నీ బాధ్యత. మనకెప్పుడూ డబ్బుల కొరత లేదు. మనకుండేదల్లా తమ కలల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని కలలు ఉన్న వ్యక్తుల కొరత మాత్రమే. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా సులభం, కానీ సమాజం పట్ల బాధ్యతతో ఉంటూ లోకాన్ని మెరుగుపరుచుతూ స్థిరమైన డబ్బు సంపాదించడం చాలా కష్టం. నీకు 9 కుందేళ్లు కనిపించి వాటిలో నువ్వు ఒక్కదాన్ని పట్టుకోవాలంటే నీ దృష్టి మొత్తం ఆ ఒక్కదాని పైన మాత్రమే పెట్టు. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.